నమస్తే ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తిరుపతి ఎస్వి యూనివర్సిటీ ఎస్వి వేదిక యూనివర్సిటీ పరిధిలో చిరుత కలకలం. ప్రహారీ గోడ లోపలికి వచ్చిన చిరుత. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో తెలుగు సంవత్సరాది వేడుకలు కుటుంబ సమేతంగా పాల్గొన్న ఆలయ కార్యనిర్వహణాధికారి వీర్ల సుబ్బారావు. ఏలేశ్వరం పట్టణంలో తెలుగు సంవత్సరాది విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు డొక్కా సీతమ్మ గారి సేవా సమితి ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి పంపిణీ. అక్రమ కలప రవాణా చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకోవాలి. పరిమితడక గ్రామం గిరిజనులు ఆందోళన. తిరుపతి ఎస్వి యూనివర్సిటీ ఎస్వి వేదిక యూనివర్సిటీ పరిధిలో చిరుత కలకలం. ప్రహారీ గోడ లోపలికి వచ్చిన చిరుత. భయాందోళనలో యూనివర్సిటీ విద్యార్థులు సిబ్బంది. గత 2 నెలలుగా తరచుగా చిరుతలు రాకపోకలు. ఫారెస్ట్ అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం శూన్యం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థాన ఆధ్వర్యంలో ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణం, రథ ఊరేగింపుతో పాటు నూతన తెలుగు సంవత్సరాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో ఈరోజు ఉగాది సందర్భంగా శ్రీ స్వామివారి ఆలయాన్ని వివిధ రకాలైన సుగంధ భరిత పుష్పములతో అలంకరించి వేద పండితుల వేద మంత్రోచ్చారణ నడుమ మంగళ వాయిద్యాలతో శ్రీ స్వామివారికి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించి పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం శ్రీ స్వామివారి అమ్మవార్లను వెండి రథంపై ఆసీనులు గావించి ఆలయం ప్రాకారం చుట్టూ 3 పర్యాయాలు ప్రదక్షిణ కావించారు. అనంతరం ఆలయంలోనికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్, ఆలయ కార్యనిర్వహణాధికారి వీర్ల సుబ్బారావు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. అలాగే ఆలయ ఉన్నతాధికారులు, పర్యవేక్షణ అధికారులు, ఇతర సిబ్బంది, భక్తులు, స్థానికులు తదితరులు పాల్గొని పంచాంగ శ్రవణాన్ని ఆలకించారు. పంచాంగ శ్రవణం జరుగుతున్నది. భక్తజనులందరూ కూడా వినవలసినదిగా కోరుచున్నాము. ముందుగా ఈ క్షేత్రం యొక్క ప్రశస్తి అశేష భక్తజనులచే ఆరాధింపబడుతున్న శ్రీ వీర వెంకట సత్యనారాయణ
వారు ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా అన్నవరం గ్రామమందరి రత్నగిరిపై స్వయం వ్యక్తమై వెలసి శ్రీమద్ త్రిపాద్భూతి మహావైకుంఠ నారాయణోపనిషత్తులో చెప్పబడిన విధంగా మహానారాయణ యంత్రంపై శ్రీమద్ ఆద్యాది మహాలక్ష్మీ సమేత శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారు కొలచిన భక్తులకు పొంగు బంగారమై కోరిన కోరికలు తీరుస్తున్న సంగతి ప్రపంచ ప్రసిద్ధం. ఈ క్షేత్రం చాలా దివ్యమైన క్షేత్రం, ఎన్నో విశేషాలను సంతరించుకున్న ఆలయం. సత్యదేవుడు వ్యక్తం కావడం విశేషం. ఇనుగంటి వంశీకుల స్వప్నంలో సత్యనారాయణ స్వామి వారు సాక్షాత్కరించడం, నాకు ఆలయ గోపుర ప్రాకారాదులు నిర్మించమని ఆ ఇనుగంటి వంశీకులను ఆదేశించడండి. 39వ పేజీలో కందాయ ఫలములు చూడండి. ఇప్పుడు అశ్విని నక్షత్రం 5, 2, 3 అంటే మొదట 5 ఉంది. 5 బేసి సంఖ్య కనుక అదంతా ధనలాభంగా ఉంటుంది ఆ 4 నెలలు. తర్వాత 4 నెలలు 2 ఉంది కనుక సమసంఖ్య సమఫలం ఉంటుంది. అలాగే ఆఖరి 4 నెలలు 3 ఉంది కనుక ఇది కూడా ధనలాభాన్ని కలిగిస్తుంది. ఇలాగే ప్రతి నక్షత్రానికి చూసుకోండి. భరణి 0, 0, 1, కృత్తిక 3, 1, 4, రోహిణి 6, 2, 2, మృగశిర 1, 0, 0, ఆర్ద్ర 4, 1, 3, పునర్వసు 7, 2, 1, పుష్యమి 2, 0, 4, ఆశ్లేష 5, 1, 2, నఖ 0, 2, 0, ఉప్ప 3, 0, 3, ఉత్తర 6, 1, 1, హస్త 1, 2, 4, చిత్త 4, 0, 2, స్వాతి 7, 1, 0, విశాఖ 2, 2, 3, అనురాధ 5, 0, 1, జ్యేష్ఠ 0, 1, 4, మూల 3, 2, 2, పూర్వాషాఢ 6, 0, 0, ఉత్తరాషాఢ 1, 1, 3, శ్రవణం 4, 2, 1, ధనిష్ఠ 7, 0, 4, శతభిషం 2, 1, 2, పూర్వభాద్ర 5, 2, 0, ఉత్తరాభాద్ర 0, 0, 3, రేవతి 3, 1, 1. అలాగే సత్కారం చేస్తున్నారు. ఏలేశ్వరం పట్టణంలో విశ్వావసు నామ సంవత్సరం ఉగాది సందర్భంగా డొక్కా సీతమ్మ గారి సేవా సమితి ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి పంపిణీ చేపట్టారు. కార్యక్రమంలో ప్రకృతి పర్యావరణ పరిరక్షణ సంఘం, విశ్వ హిందూ పరిషత్, మాతృశక్తి సభ్యులు పాల్గొన్నారు. బాలాజీ చౌక్ సెంటర్ నందు ఈ ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమం చేపట్టారు. పలువురు ఉగాది పచ్చడి సేవించి ఆనందం వ్యక్తం చేశారు. పంపిణీ అనంతరం చెల్లాచెదురుగా పడవేసిన వ్యర్థాలను సేవా సమితి సభ్యులు ప్రాంగణాన్ని శుభ్రం చేసి పరిసరాల పరిశుభ్రత కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఏలేశ్వరం పరిసర గ్రామాల ప్రజలకు విశ్వావసు నామ సంవత్సర శుభ
శుభాకాంక్షలు తెలియజేశారు. డొక్కా సీతమ్మ గారి సేవా సమితి తరఫున ఉగాది పచ్చడి పంపిణీ చేపట్టడం శుభదాయకమని తెలిపారు. ప్రజా జీవితంలో చేదు, పులుపు, వగరు, తీపి పలు రుచులు మాదిరిగానే మనిషి జీవితం ముడిపడి ఉంటుందని అన్నారు. ముందుగా డొక్కా సీతమ్మ గారి సేవా సమితి సభ్యులకు అందరికీ మా ఉగాది శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. మంచి కార్యక్రమాన్ని ఈ రోజున ఏలేశ్వరం ఈ సెంటర్లోను ఉగాది శుభాకాంక్షలు ప్రజలందరికీ తెలియపరుస్తూ ఉగాది పచ్చడిని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తూ మంచి కార్యక్రమం చేపట్టారు. ఇది చాలా మంచి పరిణామం. ఎందువల్లంటే హిందువులకి అతి ముఖ్యమైన పండుగ ఉగాది. ఉగాది అంటేనే కొత్త సంవత్సరం ప్రారంభమవుతుందని ఈ సందర్భంగాను ఈ సభ్యులకి తర్వాత మాకు ప్రత్యేకంగా ప్రకృతి పర్యావరణ పరిరక్షణ సమితి సభ్యులందరినీ పిలిచారు. ఈ రోజున వాళ్ళు పిలిచిన పిలుపుకి మేరకు మా సభ్యులందరూ మేము వచ్చాము. పొద్దున్న నుంచి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మేము ఈ ఉగాది పచ్చడిని డిస్ట్రిబ్యూట్ చేస్తూ శుభాకాంక్షలు తెలియపరుస్తూ వాళ్ళు కూడా మాకు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నారు. ఈ డొక్కా సీతమ్మ వారు సేవా సమితి సభ్యులు మంచి కార్యక్రమం చేపడుతున్నారని చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి విశ్వ హిందూ పరిషత్ సభ్యులు కూడాను వాళ్ళు వాదోడిగా ఉంటూ వాళ్ళు కూడా సహకరించారు. వాళ్ళు కూడా ఈ ఉగాది శుభాకాంక్షలు తెలియపరుస్తూ ముందుగా నమస్కారం అండి. మా డొక్కా సీతమ్మ సేవా సమితి నుంచి ఈ రోజు ఉగాది శుభాకాంక్షలు చెబుతూ మేము ఇక్కడ పచ్చడి జరపడం జరిగిందండి. ఈ ఉగాది శుభాకాంక్షలు చెప్తూ మేము మా డొక్కా సీతమ్మ చేసే సేవా కార్యక్రమాలు అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నం ఎవరో పారేయవద్దు. మా డొక్కా సీతమ్మ సేవా సమితి వారికి చెప్తే మేము తీసుకెళ్ళి ఎక్కడన్నా తిని ఈదుల్లో పంచిపెడతాం సార్. అలాగే స్వామి దయానంద ఆశ్రమంలో మాకు మేము పిల్లల్ని చదివిస్తాం సార్. ఆ పిల్లల్ని ఎవరన్నా ఉంటే మా దృష్టికి తీసుకొస్తే మేము జాయిన్ చేస్తాం సార్. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇవాళ డొక్కా సీతమ్మ సేవా సమితి వారు ఈరోజు బాలాజీ చౌక్ సెంటర్లో ఇవాళ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఇవాళ ఇక్కడ కార్యక్రమం చేయడం చాలా సంతోషకరమైనది. దీని డొక్కా సీతమ్మ సేవా సమితి వారు, మన విశ్వ హిందూ పరిషత్ వారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం, ప్రకృతి పర్యవేక్షణ సమితి వారు పాల్గొనడం జరిగింది. వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరికి ఈరోజు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్కారం. ఈ రోజున ఉగాది శుభ సందర్భంగా ఏలేశ్వరం గ్రామంలో బాలాజీ చౌక్ వద్ద డొక్కా సీతమ్మ సేవా సమితి వారు ఉగాది పంచడం జరుగుతుంది. అదేవిధంగా విహెచ్పి విశ్వ హిందూ పరిషత్, అలాగే ప్రకృతి పర్యావరణ రక్షణ సమితి వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున ఉగాది ప్రత్యేకత ఏంటంటే మానవ సమాజంలో ప్రతి మనిషికి కష్టం, సుఖం, సంతోషం అన్నీ కలిపి జీవనం సాగిస్తూ ఉంటాం. ఈ రోజున పులుపు, తీపి, స్వీటు, చేదు అన్నీ కలుపుకుని ఒక ప్రసాదంగా తీసుకుని మన జీవితంలో కూడా ఇవన్నీ ఉంటాయని చెప్పేసి ఉదాహరణగా ఈ పచ్చడి చూసేసరికి గుర్తొస్తుంది. అన్నిటినీ తట్టుకుని నిలబడి జీవించేదే మానవ జీవితం. అందు కారణంగా ఈ రోజున మన దేశ ప్రజలందరూ, ముఖ్యంగా హిందూ బంధువులందరూ ఈ పండుగను, ఉగాది పండుగ ఎంతో వైభవంగా జరుపుకుంటారో వాళ్ళందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను.
ఏలేశ్వరం మండలంలోని పరిమితాడక గ్రామం గిరిజన ప్రాంతం నుండి అటవీ కలపను అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకోవాలని కోరుతూ గిరిజనులు ఆ గ్రామంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా గిరిజనులు మీడియాతో మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా మరివీడుకు చెందిన సకిరెడ్డి బుజ్జి అలియాస్ కర్రీ బుజ్జి అనే వ్యక్తి అటవీ సంపదను దోచుకుపోతున్నారంటూ వారు ఆరోపించారు. ఎటువంటి సంబంధం లేకపోయినా తమపై తప్పుడు కేసులు బనాయించి గిరిజనులైన తమపై కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ గిరిజనులపై పెట్టిన తప్పుడు కేసులను విరమింపజేయకపోతే కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపడతామని, అప్పటికి న్యాయం జరగకపోతే అటవీ శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్లి వినతి పత్రాన్ని అందజేస్తామని వారు తెలిపారు. అందులో సంబంధం లేదు, కానీ ఆయన ఇన్వాల్వ్ చేసి ఆయన కేసు పెట్టారు. ఆయన పేరు కూడా ఇన్వాల్వ్ చేసి ఆయన దాంతోపాటు ఆయనతో పాటు వ్యాపారం చేస్తున్నట్టుగా సృష్టించాడండి. అందుకు నాచిట్ల ఎవరైతే ఎటువంటి సంబంధం లేదు ఆయనకి. ఈ సెక్రటరీ బుజ్జి 10 సంవత్సరాలు బట్టి అడవి నరికి ఇదే వ్యాపారం. ప్రతి సంవత్సరం 10 సంవత్సరాలు బట్టి జరుగుతున్నారు. ప్రతి సంవత్సరం అడవి నరికి చెప్పుడు నాశనం చేస్తున్నాడండి. కాబట్టి ఆయన దాని మీద కఠిన చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నామండి. మీకు న్యాయం జరగకపోతే ఏం చేస్తారండి? తర్వాత కోర్టుకి వెళ్తామండి. తర్వాత కలెక్టర్ ఆఫీస్కి పిటిషన్ పెడతాం. కలెక్టర్ గారికి మొత్తం కంప్లైంట్ చేస్తాం. ఇదండి. శంకరయ్య అండి, మరివేడి పంచాయతీ పరితల గ్రామం. మా గ్రామంలో కసిరెడ్డి బుజ్జి అనే ఇప్పుడు 5-6 సంవత్సరాలు బట్టి కలప నరికేసి వ్యాపారం చేస్తుంటాడు. మా వ్యాపారం చేస్తూ స్థానంలో ఇక్కడ మా పేషెంట్ గారికి తీసుకెళ్తూ ఉంటాడు. అప్పుడప్పుడు తీసుకెళ్ళి ఆయన వ్యాపారం చేసింది కాకుండా ఈయన వ్యాపారం చేస్తున్నట్టుగా మా పేషెంట్ గారి మీద కేసు పెడుతుంటండి. ఆయనే చేశాడు లేకపోతే కసిరెడ్డి బుజ్జి గారు వ్యాపారం చేశాడు. మా గ్రామంకి వచ్చి పబ్లిక్ ప్రసారం చేస్తే మొత్తం ఏడానే తెలుస్తుందండి. ఎంక్వైరీ చేస్తే దీనికి ఎవడు న్యాయం చేశాడు ఎవడేం చేశాడు అన్నది పోతే శిక్షించకపోతే మేము జిల్లా కోర్టు కూడా వెళ్ళి మొత్తం న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేస్తుంటామండి. మా పోరాటం కొనసాగుతుంటామండి అవసరం అయితే. నా పేరు బంటిపల్లి సరకమ్మండి. మాది డిఆర్సి కోపులని అడవి ఉందండి మా ఊరు కాడ. ఆ అడవిలో చెట్లన్నీ పై అధికారి వచ్చేసి పక్క నుంచి పక్క ఊరు అయినా వచ్చేసి నరికించుకొని వ్యాపారాలు చేసుకునే వాళ్ళు పట్టుకుని వెళ్ళిపోతున్నారండి. వెళ్ళిపోతే మేము మా ఊరు సర్పంచ్ గారు అడ్డుకున్నారండి. అడ్డుకుంటే మా సర్పంచ్ గారికి ఒక పెద్ద మనిషి కింద పిలిచిన తర్వాత సర్పంచ్ గారు ఏం చెప్తే చేయాలి తప్ప కానీ ఆ సర్పంచ్ గారే చేస్తున్నారో ఈ మకిలింగ్ అంతానా ఈ వ్యాపారం అంతా ఆయనే చేస్తున్నాడని ఆయన మీద కేసు తిరగ రాశారండి. మా అడవిని దోచుకొని వెళ్ళిపోతున్నారు. ఎవరు దోచుకెళ్తున్నారమ్మా? సెక్రటరీ బుజ్జి అండి. ఎన్ని సంవత్సరాలు పెట్టుకెళ్తున్నారమ్మా అడుగు? 10 సంవత్సరాల నుంచి అండి. ఆయనకి నాకు కూడా ఇప్పుడు 2-3 చుట్లు నేను తరపు మాడుకున్నామండి. ఒకవేళ ఆయన నా మీద కూడా ఒకవేళ లేనిపోని నిందులేసి మా పిల్లకి కూడా శిక్షించే మాత్రం నేను ఇలాగే పెద్ద మనిషిని తీసుకెళ్ళి ఇలాగే ఈడియో కాలుకి కూడా నేను ఎక్కింతానండి ఆయనకి. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం నందు విశ్వాసు తెలుగు నూతన సంవత్సరం ఉగాది పర్వదినం సందర్భంగా శ్రీ జ్ఞానప్రసూనాంబిక సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, భర్త కన్నప్ప పట్టు వస్త్రాలు ఈవో చేతుల మీదుగా భర్త కన్నప్ప సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి టి బాబిరెడ్డి, డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి, సూపరింటెండెంట్ అండ్ సిఎస్ఓ నాగభూషణ యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ప్రధాన అర్చకులు, ఉప ప్రధాన అర్చకులు, పౌరోహితులు, వేద పండితులు, భక్తులు పాల్గొన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం నందు విశ్వాసు తెలుగు నూతన సంవత్సరం ఉగాది సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయం ప్రాంగణమంతా వివిధ రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు.
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని వెదురుపాక విజయదుర్గ పీఠంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నలుమూలల నుండి పీఠానికి విచ్చేసిన భక్తులను ఉద్దేశించి గౌడ్ ఆధ్యాత్మిక ప్రసంగం చేస్తూ గ్రహ కూటములు ఎలా ఉన్నా పీఠానికి వచ్చి విజయదుర్గ అమ్మవారిని ఆరాధించే భక్తులంతా శాంతి సౌభాగ్యాలతో సుభిక్షంగా ఉంటారని ఆశీస్సులు అందజేశారు. విజయదుర్గ సేవా సమితి ప్రతినిధులు భక్తులకు ఉగాది పచ్చడి ప్రసాదంగా అందజేశారు. అనంతరం అన్న సమారాధన చేశారు. అందరూ కూడా నమస్కారం చేయండి. శుభాశీత జలం రమ్యేంద్ర సర్వదేవ నమస్తే పాదవస్నామి శాంతాయ హోమేంద్ర సూర్యాగ్ని ఓం హైంద్రేంద్రి ఓం పూజయామి ओम ऐं ह्रीं ह्रीं लीलागधीमहि तन्नो अन्नप्रचोदयात् अरे इधर कर ఎటు చూసిన ఈ సంవత్సరం నా దృష్టిలో ఊహించినంతగా బాగాలేదు. ఒకటి ఆపిస్తాను. వెదురుపాపేట విజయదుర్గాదేవి దగ్గరికి వచ్చి నమ్ముకున్న వ్యక్తులకి ఏ రకమైన కష్టం రాకుండా కాపాడతాను. మీరు చేయవలసిందల్లా తరచు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోండి. ఇచ్చేదంటే ఈ వేట చూడండి అమ్మవారిలో ఉన్న ఎంత కళగా ఉందో చూసారు కదా, కళకళగా డాక్టర్ ఉంటుంది. చేత అమ్మవారి దర్శనం చేసుకుని మీరు వెళ్తే నమ్మకమైన నిజ భక్త బృందానికి ఈ సంవత్సరం ఈ యాక్సిడెంట్ కూడా అవ్వకుండా కాపాడుతారు. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తిరుపతి ఎస్వి యూనివర్సిటీ ఎస్వి వేదిక యూనివర్సిటీ పరిధిలో చిరుత కలకలం, ప్రహారీ గోడ లోపలికి వచ్చిన చిరుత.
శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో తెలుగు సంవత్సరాది వేడుకలు కుటుంబ సమేతంగా పాల్గొన్న ఆలయ కార్యనిర్వహణాధికారి వీర్ల సుబ్బారావు. ఏలేశ్వరం పట్టణంలో తెలుగు సంవత్సరాది విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు డొక్కా సీతమ్మ గారి సేవా సమితి ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి పంపిణీ. అక్రమ కలప రవాణా చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకోవాలి. పరిమితాడక గ్రామం గిరిజనులు ఆందోళన. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.